హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ వరల్డ్. ఇవాళ మనం వచ్చేసాం ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి. ఈ గణపయ్య హైదరాబాద్లో ఎంత స్పెషలో అందరికీ తెలుసు కదా. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను, మీరు కూడా నాతోటి రండి. లాస్ట్ టైం వెళ్ళానండి, అప్పుడు కూడా నాకు చాలా బాగా అనిపించింది. సో మళ్ళీ ఈసారి కూడా వెళ్దామని నాకు బాగా అనిపిస్తుంది. సో అందుకని చూడడానికి అయితే వచ్చాను. ఎప్పుడైతే ఖైరతాబాద్ గణేష్ దర్శనం కోసం అడిగేస్తామో ఆ ఒక్క క్షణానికి గుండె వేగం పెరుగుతుంది. ఆ దేవుని రూపం చూస్తే ఏదో ఒక ఆత్మీయత, ఏదో ఒక విశ్వాసం మనలోకి ప్రవేశించినట్టు అనిపిస్తుంది. ఇక్కడ భక్తి కేవలం మాటల కోసం కాదు, ఎక్కడెక్కడో నుంచి వచ్చిన వేలాది మందిలో కనిపిస్తుంది. కానీ అందరిలోని ఒకే భావన, ఆ గణేశుడు ఆశీస్సులు కావాలన్నది. ఈ గణేష్ విగ్రహాన్ని తయారు చేయడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. విష్ణు రూపాల ఉండే ఆ దేవుడు ఒక్కో సంవత్సరం కొత్త ఆభరణాలతో, కొత్త అలంకరణలతో మన ముందుకైతే వస్తారు. పూజలు, అలంకరణలు, నిమజ్జనం వరకు ప్రతి క్షణం ప్రతిదీ చాలా గ్రాండ్గానే ఉంటుంది ఇక్కడ. ఇవాళ మన ముందున్న గణపయ్య ఏటిలా కాకుండా ఈ సంవత్సరం పేరు పవర్ఫుల్గా ఉంది. విశ్వశాంతి మహాశక్తి గణపయ్య అంటే ఈ దేవుడి శాంతికి, శక్తికి ప్రతీక. ఆ గణపయ్య చుట్టూ ఉన్న నగలు, దేవతలు కూడా విశేషమే. లలిత త్రిపుర సుందరి అమ్మవారు, గజ్జలమ్మ, హయగ్రీవుడు, జగన్నాథ స్వామి, లక్ష్మీదేవి, ఇవన్నీ చూస్తే మనం ఒక పెద్ద దేవతా పీఠం దగ్గర ఉన్నట్టు ఫీల్ అవుతుంది. ఇది కేవలం శిల్పం కాదు, భక్తి ప్లస్ కళ సందేహం అన్నమాట. ఈ ఖైరతాబాద్ గణపతి ఈ ఏడాది 69 అడుగులు ఎత్తున ఈ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిచ్చారు. 1954లో 1 అడుగుతో మొదలైన ఈ విగ్రహం ఏటా పెరుగుతూ వచ్చింది. గత ఏడాది లక్షల మంది సందర్శించగా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ టైం ఖైరతాబాద్ గణేష్ని వీడియో కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. విగ్రహం 3 తలలతో 8 చేతులతో దిగువన పూరి జగన్నాథ స్వామి, శ్రీ లలిత త్రిపుర సుందరి విగ్రహాలతో ఉంటుంది. మండపంలో హయగ్రీవ స్వామి, గజ్జలమ్మ కొలువుదీరుతారు. ఖైరతాబాద్ గణపతి అంటే భక్తుల విశ్వాసానికి ప్రతీక. హైదరాబాద్ నగరంలో ప్రతి ఏడాది అత్యంత భావ్యంగా ఏర్పడే గణేష్ విగ్రహాల్లో ఖైరతాబాద్ వినాయకుడు అగ్రస్థానంలో ఉంటారు. ఈ విగ్రహం ఎత్తు, అందంతో ప్రత్యేకతనైతే సంతరించుకుంటుంది. లక్షలాది మంది భక్తులు ప్రతిరోజు ఈ గణపతిని దర్శించేందుకు వస్తారు. దర్శనాలు, ప్రసాదం, లడ్డు, విరాళాలు అన్నీ ఘనంగా జరుగుతాయి. ఇక్కడ క్రౌడ్ చూస్తే అర్థమవుతుంది ఈ గణపతిని ఎంతగానో అభిమానిస్తున్నారనేది. ఒక్కసారి లైఫ్లో విజిట్ చేయాలనిపించేలాగా అనిపిస్తుంది. మీలో ఎవరైనా ఇంకా ఖైరతాబాద్ గణపతిని లైవ్లో చూడలేకపోయినా మీకు ఒక చిన్న గ్లిమ్స్ ఇవ్వాలని ఈ వీడియో చేశాం. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరిని చూసినా ఏదో ఒక భావన, కొందరికి మొక్కు, ఇంకొందరికి ఆనందం, ఇంకొందరికి కన్నీళ్ళు కూడా. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి గణేష్ మీద ఒకటే ఉంటుంది, ఏంటిదంటే నమ్మకం. ఈ గణేష్ విగ్రహాన్ని తయారు చేయడానికి చాలా నెలలుగా కష్టపడతారు. ఎటు చూసిన కలర్ఫుల్ లైట్స్, గణేష్ దగ్గర చేరే వరకు ఉత్సాహం. ఆ ఒక్క క్షణంలో వెళ్ళేటప్పుడు గుండెల్లో ఏదో వెళ్తూ మిగిలిపోతుంది. ఇంకొంచెం టైం ఉంటే బాగుండేది, ఇంకొంచెం చూస్తూ ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే. కానీ ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం జీవితాంతం గుర్తుండిపోతుంది. ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణపయ్య ప్రత్యేకత. ఇలా మనమంతా ఒక్కటిగా భక్తితో నిలిచినప్పుడు అదే నిజమైన పండగ అనిపిస్తుంది. అక్కడ మనం గణేషుని చూస్తుంటే వాళ్ళు వెళ్ళండి వెళ్ళండి అని అంటే అంటున్నారు. ఇంతకీ మీరు ఖైరతాబాద్ గణేషుని దగ్గరికి వచ్చారా? వస్తే కామెంట్ చేయండి.
వీఐపీ ఎంట్రీ పైన తర్వాత ఉన్న మన జవాన్లు లాంటి చెప్పండి.